ఈ రోజైతే మా విలేజ్లో వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల మా ఊరిలో ఏం జరుగుతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉదయం బయటికి రాగానే వాతావరణం మొత్తం మారిపోయింది. చుట్టూ వర్షం, చల్లటి గాలి. ఇది మా పూసల తండ. వర్షం పడితే మా తండ వాతావరణం ఇంకా అందంగా కనిపిస్తుంది. వర్షం పడుతుంటే మా తండలో అందరూ ఇంటి దగ్గరే చేరి కాసేపు ముచ్చట్లు పెడుతున్నారు. వర్షం కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ చెప్తున్నారు. వర్షం పడుతుందంటే ఇలాగే ఉంటుంది. పశువులను బయటికి వదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే గుడిసెలో కట్టేసినాం. వర్షం తగ్గిన తర్వాత వాటిని బయటికి తీసుకెళ్తాం. మన విలేజ్లో వర్షం పడుతుందంటే వాతావరణమే మారిపోతుంది. చుట్టూ చల్లటి గాలి, తడిసిన నేల. అందరూ ఇంటి దగ్గరే ఉంటూ కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ వర్షం మా వ్యవసాయానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక పొలం దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో, ఏముందో ఎవరికి ఎరక, ఎవరికి తెలుసు, నాకేం తెలుసు. ఇక వర్షం కురుస్తుందని మా ఆవులని గుడిసెలో కట్టడానికి పోతే ఆ గుడిసెల నుంచి నీళ్ళు చుక్కలు చుక్కలు కింద కాడుతున్నాయి. అందుకే పైన తాడిపత్రి కప్పుతున్నాం. మా అమ్మ కడుతుంటే ఇక నేను కూడా కట్టడానికి పోయినా. పైన వర్షం కురుస్తుంది, మొత్తం తడిసిన ఏం పర్వాలేదని ఇక కడుతున్నాం. లాస్ట్కి అయితే కట్టి ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. మా బాబాయ్ వాళ్ళు ఆవు పాలు తీస్తున్నారు. మా తమ్ముళ్ళు ఇద్దరు పట్టుకున్నారు. మా బాబాయ్ తీస్తుండ్రు. ఎలా తీస్తున్నారు ఇక మీకు కూడా చూపిస్తారు. చూసారా ఎలా ఉందో, ఇలా తీస్తున్నాడు. నిన్న కూడా చూపించే కదా నేను తీసిన ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నేను కూడా తీసిన. ఇక చుట్టూ మొత్తం వ్యూ చూపించిన. వర్షం పడుతుంది, బాగానే పడుతుంది. మా సైడ్ అయితే కొంచెం లైట్గా తగ్గింది ఇప్పుడు. మా తాత అయితే అంగి తీస్తున్నాడు, మొత్తం తడిసిన అని. నా సైడ్ చూసి నవ్వుతున్నాడు. ఈ ఏజ్లో కూడా ఎంత యంగుగా ఉన్నాడు చూడండి ఒకసారి. కుమరం భీమ్లో కూడా టిక్కు బాడీ. పాలు అయితే తీసిండ్రు. సరే ఇళ్ళదాం చూడండి. పాలు మొత్తం నిండిపోయింది. మొత్తం ఇలా దూడనైతే విడిచిపెట్టినాం. పాలు తాగుతుంది. మా దోస్తు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. వాడైతే మన బిడ్డ ఎత్తుకున్నాడు. చూపిస్తా ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అన్నం తినిపిస్తున్నాడు. రూమ్లో అయితే వాళ్ళ తమ్ముడు పడుకున్నాడు, పెద్ద పులి. మేమందరం పులి పులి అని పిలుస్తాను. పడుకున్నాడు.